శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది పంతుల జోగారావు గారు రాసిన చిట్టి చిలకమ్మ అక్షరాభ్యాసం అనే కథ. చిలకమ్మ తన గారాల బిడ్డ చిట్టి చిలుకకి అక్షరాభ్యాసం చేయాలని తలపెట్టింది. అందుకోసం సకల సంబారాలు సమకూర్చుకుంది. తీయని పళ్ళని ఎన్నింటినో సేకరించింది. తేనెటీగను అడిగి ఆకుదొప్పెడ తీయని తేనెను తీసుకొచ్చింది. చెట్టు నుంచి రంగురంగుల పువ్వులను సేకరించింది. చిగురాకుల తోరణాలు కట్టింది. కోకిలమ్మని తన బృందంతో వచ్చే మంగళ వాయిద్యాలు వినిపించమని అడిగింది. చిలుక పంతులని కలిసి తన బిడ్డకు అక్షరాభ్యాసం చేయవలసిందిగా అర్థించింది. అందరినీ తన ముద్దు బిడ్డ అక్షరాభ్యాసం కార్యక్రమం చూడటానికి రమ్మని ఆహ్వానించింది. అందరినీ పిలిచింది, కానీ ఉడతమ్మని మాత్రం రమ్మని పిలవలేదు. ఉడతమ్మ అంటే చిలుక తల్లికి చాలా రోజులుగా కోపం ఉంది. దూరమగ్గిన పళ్ళంటిని తనకంటే ముందుగా ఉడతమ్మ రుచి చూస్తోందని అదంటే చిలకమ్మకి మంట. అందుకే తన ఇంట జరిగే ఆ వేడుకకు కావాలనే చిలకమ్మ ఉడతని పిలవలేదు. చిట్టి చిలుకకి అక్షరాభ్యాసం జరిగే రోజు రానే వచ్చింది. ఉదయాన్నే చిట్టి చిలకమ్మని చిలకమ్మ తల్లి ముస్తాబు చేసింది. చిలుక పండితుడు వచ్చి అక్షరాభ్యాసం చేయించేటప్పుడు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలని మరీ హెచ్చరించింది. అందరి దగ్గర మంచి పిల్ల అని పేరు తెచ్చుకోవాలని చెప్పింది. చిట్టి చిలుక అక్షరాభ్యాస కార్యక్రమానికి పిలిచిన వాళ్ళంతా బిలబిలా వచ్చేశారు. రామశబ్దం పలికించి విద్యాభ్యాసం మొదలుపెట్టించే చిలుక పండితుడు మాత్రం వచ్చే జాడ ఎక్కడా కనిపించలేదు. చిలకమ్మ గాభరా పడిపోయింది. మాటిమాటికి చిటారు కొమ్మ మీదకి ఎక్కి అతను వస్తున్నాడేమో అని ఆత్రుతగా ఎదురు చూసింది. చిలుక పండితుడు ఎందుకు రాలేదంటే, అతడు చిలకమ్మ ఇంటికి బయలుదేరి వస్తుంటే దారిలో ఉడతమ్మ తన ఇంటి ముందు విచారంగా కూర్చుని ఉండడం అతని కంటపడింది. కారణం ఏమిటని అడిగాడు. అందరినీ తన ఇంటి వేడుకకి పిలిచిన చిలుక తల్లి మాత్రం తనని పిలవకుండా అవమానించిందని ఉడతమ్మ కన్నీరు పెట్టుకుంటూ చెప్పింది. దాంతో చిలక పండితుడికి చిలకమ్మ మీద చెప్పలేనంత కోపం ముంచుకొచ్చింది. గబుక్కు మనం వెనక్కి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ విషయం మైనాపిట్ట ద్వారా తెలుసుకున్న చిలకమ్మ తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగి మరీ ఉడతమ్మని తన ఇంట జరిగే కార్యక్రమానికి రమ్మని బతిమిలాడి పిలుచుకు వచ్చింది. దానితో శాంతించిన చిలుక పండితుడు చిట్టి చిలుకకు అక్షరాభ్యాసం చేయించడానికి ఆమె ఇంటికి వచ్చాడు. చిట్టి చిలుక చేత ముమ్మారు రామశబ్దం పలికించాడు. చిలుకమ్మ అతిథులందరికీ తిని పండ్లు తేనెతో విందు చేసింది. చిలుక పండితుడిని తగు విధంగా సత్కరించింది. పండితుడు ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా హితవు చెప్పాడు. నువ్వు ఉడతమ్మ మీద అకారణంగా ద్వేషం పెంచుకుని అవమానించావు. నీ బిడ్డ చేత ఇవాళ రామశబ్దం పలికించాను కదా, ఆ రాముడి మెప్పునే పొందిన ధన్యజీవి ఉడత. ఆ సంగతి నీకు తెలుసా? లంకకి వారధి కట్టేటప్పుడు చేసిన ఉడత సాయానికి మెచ్చుకొని రాముడు ఎంతో దయతో దానిని చేతి వేళతో నిమిరాడట. ఆ గుర్తులే చారికలుగా ఉడతల మీద కనిపిస్తాయి. అలాంటి ఉడతమ్మతో నీకు వైరం తగదు. మీరు ఇక నుండి సఖ్యంగా ఉండండి అని హితవు పలికాడు. చిలకమ్మ ఆ మాటలకి సిగ్గుపడి ఉడతమ్మను కూడా చక్కగా సత్కరించి పంపింది. చిట్టి చిలకమ్మ అక్షరాభ్యాసం ఈ విధంగా చక్కగా ముగిసింది. ఈ రోజుకి ఈ కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.